అధ్యక్షుడు పెజిష్కియాన్ తో ప్రధాని మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. ప్రధాని మోదీ యుద్ధం తీవ్రతరమవుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశానన్నారు. మిడిల్ ఈస్ట్ లో భారతీయుల భద్రతపై చర్చించారు ప్రధాని. సరుకులు, ముడి చమురు రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరినట్లు తెలిపారు మోదీ. చర్చలు, రాయబారాల ద్వారా సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలని, శాంతి కోసం రెండు వర్గాలు ప్రయత్నాలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతీయుల సేఫ్టీనే మా టాప్ ప్రయారిటీ అంటున్నారు మోదీ. అంతేకాదు, భారత్ నుంచి వెళ్లే సరుకుల రవాణా, చమురు రవాణాకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతున్నారు. మరొక వైపు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగ్రాచీతో మాట్లాడారు. 20కి పైగా ఆయిల్ ట్యాంకర్లు హర్మోజ్ జలసంధి ద్వారా భారతదేశానికి రావలసి ఉంది. వాటిని సురక్షిత మార్గం కావాలి వాటికి అని కోరారు. ఇటీవల యుద్ధం వల్ల అక్కడ ఓడలపై దాడులు జరిగిన విషయం మనకు తెలుసు. దీంతో కొన్ని నౌకలు దెబ్బతిన్నాయి కూడా. భారత్కొచ్చే ఒక నౌక పైన కూడా దాడి జరిగింది. ఈ ఉద్రిక్తతలన్నిటి నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకల సేఫ్ పాసేజ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్రం.